హాయ్ అండి అందరికి. మేమైతే ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. అది కూడా కేజీ చొప్పున పూర్తి వివరాలతో నాకు వచ్చినట్టుగా పెడుతున్నా. ఇంకోటి, ఈ మామిడికాయ పచ్చడి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు. ఎవరి ప్రాసెస్ వాళ్ళదే. ఇంకోటి, ఈ మామిడికాయ పచ్చడి అనేది కేజీ చొప్పున పెడతారు, లేదంటే కొలతల చొప్పున కూడా పెడతారు. నేనైతే కేజీ చొప్పున అయితే పర్ఫెక్ట్ వస్తుందని చెప్పేసి ప్రతిసారి అట్లే పెడతా. చూసిరు కదా ఎంత కలర్ఫుల్ ఉందో మామిడికాయ పచ్చడి. టేస్ట్ కూడా అదే విధంగా ఉంది. నాకైతే మస్తు ఇష్టము. మా శ్రద్ధకు కూడా ఇష్టము. కాదంటే కడుపుని వస్తా అని చెప్పేసి అప్పుడు కొంచెం తింటది అంతే. ఇక నేను చేసే ప్రాసెస్ అయితే చూపిస్తున్నా చూడురి. నేను వచ్చేసి ఒక 30 కాయలు పెడుతున్నా. కాయలు చొప్పున మంచిగా గడుక్కొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకున్నా. ఇప్పుడు చూపిస్తున్నా నేను ప్రాసెస్ అంతా ఫస్టే చేసేసిన. ఇప్పుడు ఉన్న వాటర్ అంతా వంపేసుకొని తూడ్చి ఆరబెట్టాలి. ఈ పచ్చడి అనేది మంచిగా ఆరితేనే తొక్క అనేది ఖరాబ్ కాదు. లేదు మన పచ్చిదనము వాటర్ ఏమన్నా అంటిందనుకో తొక్క అనేది బూజు వచ్చేస్తుంది. కాబట్టి పొడి పట్టతో తూడ్చి నేను ఫ్యాన్ కింద ఆరబెట్టి ఇక తర్వాత బావ అయితే ముక్కలు కొట్టేస్తుండు. బయట కూడా కొడుతురు. మేమైతే ఇక బయట ఎందుకని చెప్పేసి మా ఇష్టం ఉన్నట్టు కొట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కొడుతున్నాము. ఇక సైజు వచ్చేసి మీడియం సైజు కొట్టుకుంటారు. కొంత చిన్న సైజు ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు. మేము మీడియం సైజు కొట్టిండు బావ ముక్కలు. చిన్న కొడదామంటే కొట్టనికి వస్తుంది కాబట్టి మీడియం సైజు కొట్టిండు. ఇక నేనైతే జీడి తీసేసి ఏమైనా పచ్చిగా ఉంటే తూర్చుకుంటా పక్కగా పెట్టేస్తున్నా. మన మామిడికాయ ముక్కలను కొట్టుకొని అవి గోల్చుకుంటేనే వాటికి ఎంత కారం ఉప్పు పడుతుందని తెలుసు కాబట్టి ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నాము. నేనైతే జీడి తీసేసి అందులో ఉన్న ఒక్కొక్క చిన్న పొర వస్తుంది కదా, ఆ పొరం కూడా తీసేస్తున్నా. కొంతమంది ఉంచుతారు, కొంతమంది తీసేస్తారు. ఎవరి ఇష్టం వారిది. ఇక నేను తీసేసిన పక్కకు పెట్టేస్తున్నా. ఏమని చెప్తున్నా, ఏమైనా తడిగి ఉన్నా ఫస్ట్ ఆ కాటన్ బట్టతో తూడ్చుకుంటా ఒక సైడ్కి వేసేస్తున్నా. 30 కాయలు అయితే మొత్తం కట్ చేసిన తర్వాత మేము జోకితే 3 కిలోల నార వచ్చేసినాయి. ఇప్పుడు ఈ బగోన్ ఉంది కదా, ఆ బగోన్ వెయిట్ తీసేసినాం. ఓన్లీ అందులో ఉన్న ముక్కలే 3 కేజీలు అయినాయి. ఇది ఒక 1/2 కేజీ అయినాయి జోకినాము. ఇప్పుడు నేను ఆయిల్ ఎంత పోస్తున్నా అంటే 1 కేజీ మామిడికాయ పచ్చలకు 500 గ్రామ్స్ నూనె పోసిన. అంటే 3 కిలోల నరకు 2 కిలోల నూనె అయితే పోసిన. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు అవన్నీ పోసులకు. ఇవి వచ్చేసి పొల్లు కూడా పట్టుకున్నా. ఇవి ఎంత పట్టి నేను అలా కలిపేటప్పుడు చూపిస్తా. ఫస్ట్ వేయించుకొని అవి పొల్లు పట్టి పెట్టుకున్న తర్వాత నేను ఈ పోస్ట్ చేసుకుంటున్నా. అంత గజిబిజి కావద్దని చెప్పేసి. ఇవి వచ్చేసి మిరప గింజలు. ఇవి నేను 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నా. నూనె వచ్చేసి బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచొద్దు. అట్లా ఏమైనా కొంచెం పైనకు వచ్చేస్తే సరిపోతుంది. బాగా హీట్ అయిందంటే ఈ పోసు మొత్తం మాడిపోతుంది. తొక్కనది అసలు టేస్టే ఉండదు. నేను పోసులు వేసినాయి 4 టీ స్పూన్ల మిరప గింజలు, ఒక 6 టీ స్పూన్ల ఆవాలు, ఒక 4 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల మెంతులు అంతే. అవన్నీ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా గోలించుకోవాలి. ఎంతసేపు వరకు ఉంచాలంటే మిరప గింజలు అనేది కలర్ మారేంత వరకు. నేను చూపిస్తున్నాను కదా, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనం ఈ పోపును గోరువెచ్చేంత వరకు చల్లారనివ్వాలి. నేను ఒక బౌల్లో వాటర్ పోసేసి ఈ పోపు గిన్నె అనేది అందులో పెట్టిన. తొందర చల్లారుతుందని చెప్పేసి ఈ పోపు గోరువెచ్చ ఉన్నప్పుడు మాత్రమే ఈ అల్లం పేస్ట్ వేయాలి. లేదంటే మొత్తం మాడిపోతుంది. నేను 3 కిలోల మామిడికాయ పచ్చలకు 1/2 కేజీ అల్లం పేస్ట్ వేస్తున్నా. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. ఎవరి ఇష్టం వారిది. మా సైడ్ అయితే అందరు వేస్తారు. చూడరి, గోరువెచ్చ దాంట్లో ఉన్నప్పుడే మొత్తం ఇట్లా బుడగలు వచ్చింది పేస్ట్ వేయంగానే. కాబట్టి గోరువెచ్చ ఉన్నప్పుడే ఏరి. నేను ఇంకో మరోసారి చెప్తున్నా, ఏ మాత్రం పోస్లో మిస్టేక్ వచ్చినా పచ్చడి అనేది మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మా వాడు పెట్టనిస్తలేడు, అంత ఆగమాగం చేస్తుండు. టీవీ అన్న చూస్తాడేమంటే చూస్తలేడు. ఫస్ట్ వేస్తుంది ఇప్పుడైతే. నేను వేస్తా అంటాడు. ఏంట్రా ఏ వాడు వస్తాడు అంత బలకరం అయితే. ఇప్పుడైతే పోపు మొత్తం చల్లారనిస్తున్నా. ఏ మాత్రం వేడి కూడా ఉండదు. అంతలోపు అయితే కారం ఉప్పులు జోక్కుంటా. చూడరి, నేను కారం వచ్చేసి 1 కేజీకి 125 గ్రామ్స్ పోస్తున్నా. 3 కిలోల పచ్చలకు 435 గ్రామ్స్ అవుతుంది. కానీ 400 గ్రామ్స్ పోసిన. ఉప్పు అయితే కిలో మామిడికాయ పచ్చలకు 250 గ్రామ్స్. 3 కిలోల మామిడికాయ పచ్చలకు 875 గ్రామ్స్ అవుతుంది ఉప్పు. నేను అది బరాబర్ పోసుకున్నాను. కారం మాత్రం కొంచెం తగ్గించిన. నేనైతే ఆవపిండి పోస్తున్నా. ఇది వచ్చేసి కేజీకి 50 గ్రామ్స్ తీసుకున్నా. 3 కిలోలకు ఒక 150 గ్రామ్స్ పోసుకున్నా. నెక్స్ట్ మెంతి పొడి కిలకు 1 టీ స్పూన్ పోసుకున్నా. జీలకర్ర కేజీకి 3 టీ స్పూన్లు పోసుకున్నా. మొత్తం 9 టీ స్పూన్లు. ఇవన్నీ కూడా నేను వేయించి చల్లారబెట్టి పొల్లు పట్టి పెట్టుకున్నా. మనం పచ్చడి కలిపే బౌల్లోకి ఇవన్నీ ఒక్కొక్కటి పోసుకొని మన చేతితోని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు అనేది కొంచెం ఎండబెట్టుకుంటే బాగుండు. ఇది నేను పెట్టింది నైట్ కాబట్టి ఇక ఎండబెట్టలేకపోయినా డైరెక్ట్ పోసిన. ఎండబెడితే కొంచెం మంచిది అంటారు. ఇక వీలుని బట్టి చేయాల్సి వచ్చింది. ఇక మొత్తం మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు నేను పోపు పెట్టిన నూనెను మీద తేలింది చూడు, అది వచ్చేసి ఒక బౌల్లోకి వేసుకొని అందులో ఈ మామిడికాయ పచ్చలన్నీ వేసి అలా పూర్తిగా డిప్ చేసుకుంటా. అవన్నీ తీసి కూడా ఇప్పుడు నేను కారపొడి కలిపిన బౌల్లో వేసుకుంటా.
కొంతమంది అయితే ఈ మామిడికాయ పచ్చలకే కారం ఉప్పు పట్టిస్తారు, ఇంకొంతమంది ఏమో కారం ఉప్పు అల్లిగడ్డ పేస్ట్ కూడా ముక్కలుగా పట్టిస్తారు. చెప్పిన ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. నేను నూనెలో డిప్ చేసి ఎందుకు వేస్తున్నంటే కారం ఉప్పులు ఆ పచ్చ లోపలికి ఇట్లా హోల్ ఉంటుంది కదా, అందులోకి పోయినా కానీ నూనె ఉండడం వల్ల మొత్తం ఊడొస్తుంది, లేదు అంటే అందులోనే అలానే ఉంటుంది అని చెప్పేసి నేనైతే అట్లా వేస్తా. ఇక మీదున్న పోపు కూడా మొత్తం పోసేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే కలపడానికి పెద్ద బౌల్ లేదని చెప్పేసి ఉన్న దాంట్లో మొత్తం కలిపేస్తున్నా. అల్ల కొంచెం ఇల్లు కొంచెం వేయచ్చు కానీ అంత పర్ఫెక్ట్ గలవదని చెప్పేసి ఒకే దాంట్లో నెమ్మది కలిపిన. చూసిరు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, మాకైతే టెంప్టింగ్ అనిపిస్తుంది. లాస్ట్ చివరన ఒక గుప్పడన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా. కొంతమంది అయితే ఇంకెక్కువ వేసుకుంటారు, కొంతమంది అయితే కొన్ని వేసుకుంటారు, ఎవరిష్టం వారిది. చూసిరా ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయింది. ఒక 3 days వరకు జాడీలు ఎత్తి పెట్టి మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది. చూడు మార్నింగ్ నిద్ర వస్తుంది, తొక్కు చేస్తుంటే వచ్చి కూర్చున్నాడు. అలా కలుపుతా ఇలా కలుపుతా అనుకుంటా కలుపుకుంటా అందులో ఇంట్లో చేతి పెట్టుకుంటా కూర్చున్నాడు. ఇంక బొమ్మంటే వదలేడు కదా. ఆమె తొక్కు అయిపోయింది. 30 కాయలు 30 కాయలు జోకితే 3 కిలోన్నర వచ్చినాయి కొట్టినాక. అది కారము ఉప్పు అంతా కొలుసుకుంటే వేసింది జోక్కుంటా. జాడ జాడ అంటే జాడి తొక్కు పెట్టేది ఏడుంది పాత ప్లేస్ పొద్దున తోమ పెట్టేసి నేను. ఓకే ఒకసారి మా వాళ్ళని చూడొచ్చు. ఇక ఆమె హాయ్ చెప్పు. ఎందుకు కూర్చున్నాడు? పని ఏం లేక కూర్చున్నాడు, టైం పాస్ కాక. తొక్కు వేసేస్తున్నాము కుండ. ఇది జాడి అప్పుడు పోయిన సంవత్సరం 5 నెలలు అయిపోయి ఇది. ఈసారి అయితే నూనె బాగా అయింది, మంచిగా అయింది. పోయినసారి నూనె లేక జర ఖరాబ్ అయింది, బూజు పెట్టినట్టు. నూనె మంచిగా ఉంటుంది అంటావా? అది జరుగు అంటుతుంది కామ్. పొల్లు నూనె పొడి పొడి ఉండే ఎప్పుడు పొడి పొడి ఉండి మనం నూనె తక్కువ వేస్తాం కానీ మా ఆయన తక్కువ వేసేదాన్ని. ఈసారి నేనే టేస్ట్ మంచిగా ఉండు. మళ్ళా టేస్ట్ అంత మంచిగా ఉంది కానీ ఖరాబ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. జరుగు అన్నం తీసుకురా, అన్నం పల్లెలు అన్నీ తీసుకురా, దెబ్బ తీసుకురా ఫాస్ట్గా. మళ్ళీ ఇక ఆగమాగం తింటా అంటారు ఇవాళ, ఎందుకంటే మళ్ళీ ఇవాళ శుక్రవారము, రేపు శనివారము. అలా శనివారం వస్తే తినరట, డేట్ మారితే 11 చిల్లర 11 ఏమవుతుంది ఇప్పుడు టైం. చాలట పచ్చడి తీయడానికి పోరాను. కుండ జాడి అయితే నిండింది మొత్తం, అది ఖాళీ అయిపోయింది. అట్లా అన్నం వేసి కలుపుతుంది. ఇప్పుడు 2 పచ్చలు వేస్తాను, అన్నం అట్లే వస్తాను ఇట్లే వస్తాను. అందరికి అన్నం ఇదే. ఓకే మంచిగా పచ్చనా? మంచిగా పచ్చి వస్తా. 3 లేవు మరి వేయాలి. ఒకటి పచ్చలు వేస్తే తింటే తినలేకపోతే వేసుకుంటే వేరు ఉంటుంది. ప్లేన్ పచ్చలు వేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, చూడు ఇక ఏళ్ళు సార్ నూనె ఎంత చూడాలి. ఇక పెట్టు. ఓకే 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 బట్ట కప్పి పెట్టాలి. బాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇది పచ్చడి. అదేదే ఇప్పుడు సరతం లేదా అంటే నీ ఇప్పుడు ఏం కాదు, ఉత్తరం తీసుకురా. ఇగో ఆమ్లెట్ వేసింది మా స్వీట్ అయితే. ఇక దీంట్లోకి మామిడికాయ అన్నము ఆమ్లెట్ మాకు ఇప్పుడు నైట్ డిన్నరు. ఇక దెబ్బ కలిపేసి అన్నం తింటాం ఫ్రెండ్స్. మామిడికాయ ఇది అన్నం నా దీంట్లోకి ఇప్పుడు అందరికి ఇదే. మేము అసలు ఏం కూరడలేదు. వేడికి మరి ఉండదు, అది గాలి వస్తా ఉన్నా సలాడుతుంది. అచ్చో కానీ వేడనే మేము మంచిగా ఉంటుంది. చూస్తా అన్నం పన్నెండు అయితే
తిను వారికి ఒకటి రా బ్రెడ్. కారం లేదు సరిపోతాను సరిపోతే కలుపుకుందాం తెలియదా? ఇంకా ఆమ్లెట్ ఇది ఇక్కడ స్వీట్ మామకి ఒకటి అసలు గడ్డి వేస్తుంది ఏమేమి లేదు కాబోయే సరే ఏదో ఒకటి వేసేసి ఏదో అనుకున్నాం అది ఏదో అయింది. ఓకే ఇది నేనేదో కుక్క టేస్ట్ చేసేస్తా. అన్నం పట్టది సూపర్ ఉంది ఫ్రెండ్స్. అదిరిపోయింది. పిల్లలు అమ్మాయి పంకుంటావా? మామిడి పంకుంటాడు. సూపర్ టేస్ట్ అది. నేను మా శ్రద్ధ తింటున్నాము. ఎట్లా శ్రద్ధ? పోయిందా? బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ ఫస్ట్ టైం తిన్నాను. ఏమే ఇట్లా కట్టేస్తే బాగుంటుంది. బాగుంది చేసుకున్నావా? ఇది కమ్మేసారా? ఇట్లా కట్టుకుంది ఏం కావాలి బాబా నీకు?